రామగుండం మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరాటే టోర్నమెంట్స్ సెలక్షన్స్ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి జింకా మల్లేశం ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఆర్సీఓఏ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యమని తగరపు శంకర్ తెలిపారు. విద్యతో పాటు క్రీడలు, ముఖ్యంగా కరాటే వంటి యోధ కళలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే సెలక్షన్ అండ్ టోర్నమెంట్ ఈరోజు గోదావరిలోని సింగరేణి ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం నిజంగా సంతోషకరం. పెద్దపల్లి జిల్లా కరాటే ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కరాటే శిక్షణలో మేము పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతున్నాం. గత సంవత్సరం రాష్ట్ర ఎస్డిఎఫ్ అండర్-17 నిర్వహించి ఇక్కడ నుంచి ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు 24 మందిని పంపించడం జరిగింది. అందులో 3 మెడల్స్ సాధించడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పచ్చు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలకు ఇస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా కరాటే శిక్షకులను పెట్టడానికి బదులుగా పూర్తి స్థాయిలో కరాటే శిక్షకులను